ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ ఉషశ్రీ విరచిత సుందరకాండ పఠనం 5వ భాగం. సీత కోసం హనుమంతుడు అన్వేషణ కొనసాగిస్తున్నాడు. రావణాంతఃపురం, లతాగృహాలు, చిత్రమండపాలు, నిశామందిరాలు అన్నీ గాలించినా సీత జాడలేదు. సీత మరణించిందా అని కాసేపు నిర్వేదం చెందాడు. సీత కనిపించకపోతే నేను లంక నుండి కదలను అనుకుంటూ అశోకవనంలో ప్రవేశించాడు. సాలచూత నాగ అశోక తరుపంక్తులు అన్నీ ఫలపుష్పభరితములై నయననాసాతర్పణం చేస్తుంటే ఆ చెట్ల కొమ్మలపై రంగురంగుల పక్షులు గూళ్లలో కలద నిద్రతో కలస్వనాలతో కర్ణపర్వం చేస్తున్నాయి. హనుమంతుడు ఆ వనంలో ఒక కొమ్మ మీద నుండి ఒక కొమ్మ మీదకి, ఒక చెట్టు మీద నుండి మరొక చెట్టు మీదకి లంఘిస్తుంటే ఆ అలజడికి కొన్ని పక్షులు గాఢ నిద్రలోంచి మేల్కొని కలవరస్వనాలు చేశాయి. ఆ చెట్ల మీద పువ్వులు శరీరం నిండుగా హనుమంతుడు వసంతుని వలె ఉన్నాడు. ఆకులు పువ్వులు రాల్చిన వృక్షాలు దిగంబరిగా నిలిచిన ధూర్త స్త్రీ వలె ఉన్నాయి. ఆ వనంలో చెట్ల గుంపుల నడుమ, లతా నికుంజాలలో, దిగుడుబావుల దగ్గర, తటాకాల సమీపాన, క్రీడా పర్వత గుహలలో, శిఖరాగ్రాలపై, సెలయేటి తిన్నెల మీద అంతటా అన్వేషించి వనమధ్యంలో ఉన్న మహోన్నత శింసుపా వృక్షం అధిరోహించాడు. అప్పటికి చంద్రుడు పడమటి కొండకు చేరుకున్నాడు. ఆ వెన్నెల వెల్లువలో అశోకవనం మరింత రమణీయంగా ఉంది. రామ వియోగ దుఃఖంలో ఉన్న సీతాదేవి లంకలో ఉంటే ఈ సమయంలో నదీ స్నానానికి వచ్చి ఇక్కడే సంధ్యను ఉపాసించాలి అనుకుంటూ నందనవనంలా, చైత్రరథ వనంలా ఉన్న ఉద్యానవనాన్ని తిలకిస్తున్నాడు హనుమంతుడు. వనస్థలి అంతా రంగురంగుల పూలతో నక్షత్ర శోభిత గగనతలం వలె ఉంది. ఆ శింసుపా వృక్షానికి అల్లంత దూరంలో కైలాసగిరి వలె తెల్లగా పగడాలు పొదిగిన బంగారు మెట్లతో మహాప్రాసాదం కనిపించింది. ఆ సౌధ సమీపంలో వృక్షం కింద ఒక స్త్రీమూర్తి ఉపవాస కృషీభూత దేహంతో శుక్లపక్ష ప్రారంభవేళ చంద్రరేఖ వలె దీనవదనంతో మూసిన వనం అవగుంఠనంగా చిరిగిన పీదవసనం ధరించిన బంకంలోని పద్మంలా ఉన్న నారీమణి కనిపించింది. దుఃఖసాగరంలో ఉన్న నారీరత్నాన్ని పరివేష్టించి రాక్షసగణం ఉన్నది. జడగట్టిన వేణి మృందుగు ఉరాలి నల్ల త్రాచువలే కనిపిస్తున్నది. ఆ కృషీభూత గాత్రను చూచిన హనుమంతునికి కొంతకాలం క్రితం రావణుడు గగనవీధిని కొనిపోతున్న స్త్రీమూర్తి స్ఫురణకు వచ్చి ఈ సాధ్వీమణి సీతాదేవి అయి ఉండాలి అనుకున్నాడు. నియమవ్రత పరాయణయై తపస్విలా ఉంది. భయంతో గాలి విడిచే భుజంగ వధువులా, నిట్టూర్పులు విడుస్తూ శోకధూమావృతమైన అగ్నిలా ఉంది. భ్రష్ట సిద్ధిలా, కలుషిత బుద్ధివలే, విద్యాపవాద దూషిత కీర్తిలా ఉన్న ఆమె చుట్టూ భీకర రాక్షస స్త్రీగణం. శరీరమంతా దుమ్ము కొట్టుకొని అలంకారరహితంగా ఉన్న నారీమణి కాలమేఘాచ్ఛాదితమైన చంద్రబింబంలా కనిపించింది. ఆమ్నాయ సంయోగం లేక శిథిలమైన విద్యవలే, అనర్థద్యోతకంగా సంస్కార శూన్యమైన వాక్కువలే ఉన్నది. చూస్తున్నాడు హనుమంతుడు తదేక దీక్షతో. రామచంద్రుడు సీతాస్వరూపాన్ని వర్ణించిన తీరు అంతా కనిపిస్తున్నది. ఆయన ఆభరణాలున్నవని చెప్పిన చోట్లలో ఆయా అలంకారాల గుర్తులున్నాయి. ఋష్యమూకం మీద తాను చూచినప్పటి పచ్చని పట్టు ఉత్తరీయం మాసి ఉన్నది. అలానే ఆమె కట్టిన చీర దుమ్ము కొట్టుకుని ఉన్నది. శరీరం ధూళిదూషితమైన సువర్ణకాంతులు ఎనుదూనే ఉంది. ఇంతటి దీనదశలో ఉన్న మనస్సు స్థిరంగానే ఉన్నట్లుంది. సందేహం లేదు, ఈవిడ రాఘవుని ధర్మపత్నయే. ఎం గనగవర్ణాంగి రామస్య మహిషీ ప్రియా పరణష్టాపి నదీయస్య మనసోన ప్రణ్యతి. ఈ ఇల్లాలు ఇంతటిది కనుకనే ఆయన అంతగా దుఃఖవిహతుడవుతున్నాడు. దయాశోక కారుణ్యాలతో మన్మథ వాంఛంత బలీయంగా ఆయనను ఎందుకు వేధిస్తున్నదో ఇప్పుడు తెలుస్తున్నది. క్రూర రాక్షస హస్తాలలో సాధుశీల పడినందుకు ధర్మపత్నికింత దురవస్థ కలిగిందని శోకం, ఆవిడకు సరైన ఆశ్రయం లేదే అని దయ, హృదయాహ్లాదం కలిగించే ప్రియురాలు కనుక మదనతాపం. రూపం, దానికి తగిన అంగసౌష్ఠవం, తోడుగా మనోధార్ఢ్యం ఇవన్నీ ఆ ఉభయులను అన్యోన్యానురాగం గల దంపతులుగా చేశాయి. ఇటువంటి ఇల్లాలు దగ్గర లేకుండా ఆయన ఇంతకాలం ఎలా బ్రతకగలిగాడు? ఈ దుఃఖాన్ని భరిగించగలుగుతున్నాడంటే రామచంద్రుడు ఎంతటి వాడై ఉండాలి అని తనలో తానే తర్కించుకుంటున్నాడు. రూపగుణశీలాలలో సాదృశ్యం గల భార్యాభర్తలుండడం అరుదు. అయినా కాలం ఎంత బలీయమైనది.
వినీతుడైన లక్ష్మణుని వంటి మరిది, రాముని వంటి భర్త ఉన్న సీతకు ఇటువంటి కష్టాలు రావలసినదేనా? ఈ ఇల్లాలు కోసమే రాముడు అసాధ్యాలను సాధించాడు. కబంధుడు, వాలి వంటి మహాబలులు నిహతులుగా అవడం ఊహించగలమా? విరాధుడు చస్తాడని ఎవరనుకున్నారు? జనస్థాన వాసులు, కరదూషణులు తమ 14,000 భీకర నిశాచర గణంతో ఒక్క వీరుని చేతులలో నేల కీలుతారని ఎవరనుకున్నారు? వాలి పదవీచ్యుతుడై సుగ్రీవుడు పష్టాభిషిక్తుడవుతాడని కలగన్నామా? నేను ఈ 100 యోజనాల సముద్రాన్ని తరించగలని ఎవరు ఇచ్చారు? రెప్ప వెయ్యకుండా నగరరక్షణ చేసే రాక్షసగణం కన్నుగప్పి లంక అంతా నేను తిరగగలిగినానంటే వీటన్నిటికీ ఆ ధర్మశీలయే కారణం. సీతశీల సౌందర్యం ఇన్నిటికంటే మహత్తరమైనది. ఈవిడ కోసం ఆ రాముడు నదీ నగర సాగర పరివృతమైన భూమండలాన్ని తలక్రిందులు చేసినా ఆశ్చర్యం లేదు. ఈ జానకి శీల సౌందర్యంతో త్రైలోక్య సామ్రాజ్యాధిపత్యం కూడా తూగదు. విదేహాదీసుని అనుంగుపుత్రి, దశరథుని పెద్ద కోడలు, రామచంద్రుని ఇల్లాలు, ఈవిడికే ఇటువంటి అవస్థ ప్రాప్తించిందంటే కాలం ఎంత వంచనాశీలం కలది. సర్వరాజ్య భోగాలు విడిచి భర్తృసేవ కోసం మహారణ్యాలకు వచ్చిన సీత ఈ క్రూర రాక్షసి గణమధ్యంలో ఎంతటి బాధలు పడుతున్నది. అయినా రాముడిని ధ్యానిస్తూ ఈ భీకర నారీ జనాన్ని కానీ పుష్పితా శోకాన్ని కానీ చూడడం లేదు. ఈ దశలో ఈ ఇల్లాలని చూస్తుంటే నా మనస్సే శోక సంతప్తమవుతున్నది అనుకుంటూ అటే చూస్తూ ఉన్నాడు హనుమంతుడు. తెల్ల కలువలే నిర్మలంగా చంద్రుడు నీల సరోవరావకాశంలో ముందుకు సాగుతూ పడమటి గుండకు చేరుతున్నాడు. క్రిందికి వాలిన చంద్రుని కిరణాలు వృక్ష మూలాలలో ప్రసరిస్తున్నాయి. అప్పుడు చూశాడు హనుమంతుడు అక్కడి రాక్షసగణాన్ని. ఏకాక్షి, ఏకకర్ణ, శంకుకర్ణ, కర్ణశూన్య, దస్తకేశ, శూన్యకేశ, కేశకంబళ, దీర్ఘలలాటకర్ణ, అంభూష్ట, అంబాస్య, లంబజానుజ, కుబ్జ, వామన, కరాళ, పింగాక్ష, అలా వారి వారి వికృతాకారాలకు సరిపడే నామాలతో కొందరు ఏనుగు పెదవులు, గుర్రపు పాదాలు, గాడిద చెవులు, ఆవు చెవులు, అడ్డంగా తిరిగిన ముక్కులు, పొడుగు సాగిన ముక్కులు, తొండపు ముక్కులు, ముక్కులే లేనివారు, పొడవైన మెడలు, మెడలు లేని తలలు, కుంభసదృశ ఉదరాలు కొన్ని, కనుపించని బొట్టలు కొన్ని, అతి విశాల ముఖాలు కొన్ని, పెద్ద పెద్ద కళ్ళతో భయంకర ముఖాలు కొన్ని, కొన్ని బాగా పొడవుగా సాగిన నాలుకలతో కొందరు, కొన్ని గొర్రె ముఖాలు, మరికొన్ని గాడిద ముఖాలు, కొందరి జుట్టు దుమ్ము రంగుతో ఉంది. అందరి చేతులలో శూలాలు, ముద్గరాలు ఉన్నాయి. మరొక చేతిలో పానపాత్రలు, ఎదురుగా మాంసభోజనాలు, రక్తం నంజుకుంటూ మాంసఖండాలు ఆరగించే ఆ రాక్షస స్త్రీ జన దర్శనంతో హనుమంతుని గుండె జలధరించింది. ఈ రాక్షస మధ్యంలో జానకి కాంతిహీనమైన నక్షత్రం భూమిపై పడినట్లుంది. మంద నుండి తప్పిపోయిన సింహం ఎదురపడ్డ గజవధూలా ఉంది. శరన్మేఘంలో ఉన్న చంద్రరేఖలా ఉన్నదామి. మూర్తీభవించిన శోకతప్తలా, ఉత్తారంగా లేచిన దుఃఖతరంగంలా ఉన్నది. జానకి దర్శనంతో హనుమంతుని కన్నులు అశ్రుపూరితాలయ్యాయి. రామలక్ష్మణులకు మనసా నమస్కరించాడు. తెలతెలవారనున్నది. తూర్పు దిక్కులో ఉషోరాగాలకు అంకురార్పణ అయింది. ఆ సమయంలో రావణాంతఃపురం నుండి వేదధ్వని వినవచ్చింది. షడంగ వేద విధులైన బ్రహ్మరాక్షసుల వేదఘోషతో మంగళవాద్యాలు సాగుతున్నాయి. అది రాక్షసేశ్వరునికి మేలుకొలుపు. లంకేశ్వరుడు కన్నులు తెరిచాడు. మనసులో జానకి కదిలింది. మన్మథతాపం ప్రారంభమైంది. దానిని నిగ్రహించుకోవడం అతి కష్టమైంది. శయ్యాగృహం వదులుతూ తారాహారాలు సవరించుకుంటూ అశోకవనం వైపు సాగుతున్న ఆయన వెంట నారీజనం బయలుదేరింది. వారితో దాసీజనం సువర్ణ దీపాలతో, ఛత్ర చామరాలతో, మంగళజల కలశాలతో నడుస్తున్నారు. దర్భాస్తరణంతో ఒకతే, రత్నఖచిత బాణపాత్రతో ఒకతే వెంటనంటి రాగా అశోకవనంలో అడుగుపెట్టాడు. నిద్రమత్తు అప్పుడప్పుడే వదులుతున్న నారీమణులు తమ ఆభరణాలు, వస్త్రాలు సరిచేసుకుంటున్నారు. వారి కంకణ కాంచీ నూపుర స్వరాలు హనుమంతుని కర్ణాలలో ప్రతిధ్వనించాయి. ఆ ధ్వని విని కనులు విస్పారించి చూచిన హనుమంతునికి దీపకాంతులు కనిపించాయి. అంతలో మంచి గంధపు వాసనలు, అమృత మథనవేళ క్షీరసాగరంలో పుట్టిన నురుగు వంటి చీనాంబరంలో అరుణారుణ కాంతిద్యుతులీనే నేత్రాలతో వచ్చే లంకేశ్వరుని చూసి ఆశ్చర్యచకితుడై ఆకుల మధ్యకు తప్పుకున్నాడు హనుమంతుడు. స్వస్తి. రాత్రిపై సంతతి కొరకై అహోరాత్రములు తపస్సు చేసే కేసరి కేసరి కుల సతి కడుపు పట్టగా